తప్పకుండా చూడగలిగిన మూవీ ఇది. సో ఏంటండి హైలైట్స్ అండి? పర్ఫార్మెన్స్, డైలాగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్ అండి. అంటే చాలా సున్నితంగా క్యాప్చర్ చేస్తారు ఎమోషన్స్ ని. సో ఎంజాయ్డ్ అ లాట్. బోరింగ్ ఎవరన్నారండి? అసలు అబ్సల్యూట్లీ కాదండి, చాలా ఎంగేజింగ్ గా ఉంది. అసలు సారీలో ఫైట్స్ ని చేయడం అనేది చాలా టాలెంట్ కావాలి. చాలా నీట్ గా చేశారండి. డీసెంట్ గా ఉన్నాయి, న్యాచురల్ గా ఉన్నాయి. ఒక తోడుకోడళ్ళు అంటే రైవలరీ లాగా కాకుండా చాలా జెంటిల్ గా తీశారు. ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ని చూపించారు, అండర్స్టాండింగ్ చూపించారు, చాలా బాగా తీశారు. నాకు లాస్ట్ లో సీన్ ఉంది చూడండి, విలన్ సమంత గారిది. ఫ్యూ సెకండ్స్ ఆఫ్ దట్ సీన్ ఆవిడ అన్ని క్యాప్చర్ చేశారు అందులో. లైక్ చెప్పారు, మెడిటేషన్ చేసుకోని చెప్పారు, లెక్క చెప్పారు. సో 3 పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పారు, విచ్ క్యాప్చర్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద మూవీ వెరీ వెల్. బాగా నచ్చిందండి మూవీ. డైరెక్షన్ చాలా బాగుంది, డైలాగ్స్ చాలా బాగున్నాయి, పవర్ఫుల్ గా ఉన్నాయి, సటిల్ గా ఉన్నాయి, బాగున్నాయి చాలా. హైలైట్స్ ఎవ్రీథింగ్ ఇస్ హైలైట్. సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా మేడం? సాంగ్ ఇంకా సాంగ్ చాలా పాపులర్ అయిపోయింది కదా. మీ ఫ్యామిలీతో వెళ్ళండి. సమంతది ఇంకా ప్రతి ఒక్కటి, బుజ్జిబాబు, అందరు సీన్స్ మీరు చాలా హ్యాపీగా అండ్ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ చూస్తారు. చాలా సీన్స్ లో మీరు డ్రామా చూస్తారు, ఆ డ్రామా మీరు చాలా లవ్లీగా ఎంజాయ్ చేస్తారు అనమాట. అండ్ శ్రీముఖితో పాటు కూడా మీకు చాలా ఫన్ ఉండిద్ది, కామెడీ ఉండిద్ది, అండ్ ఎవ్రీ యాంగిల్ లో మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కటి. సినిమా అయితే సూపర్. ఫైట్ సీన్స్ అయితే ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ అనమాట. రెండు మొత్తం సినిమా హిట్, చాలా బాగుంది. యా, ఇన్స్పైర్ అయిన సమంతని. నేను కూడా అందరినీ వెళ్ళేటప్పుడు పెళ్లి చేస్తా. ఒక్కొక్కది కొడతాను చూడు ప్రేమతో. అబ్బా అంటే గంతోటి ఒకటే నాకు బాగా నచ్చుతుంది. ఒక సీన్ లో సమంత అందరినీ కొట్టి ఇంకా అనుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఆ సీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, నాకు ఫేవరెట్ అది. ఆయన టైమింగ్ గానీ, ఆయన పంచువాలిటీ, ఒక్కొక్క డైలాగ్ చెప్పే విధానం గానీ, ఆయన అయితే టాప్ అన్నమాట. ఆయన కామెడీ అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అండ్ పర్ఫార్మెన్స్, రచన పర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేశారు. నిజంగా ఒక మంచి గుడ్ మూవీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఎలాంటి లైక్ మంచి సీన్స్, ఒక్కటి కూడా ఈ సీన్ బాగాలేదు, ఇందులో లాగ్ ఉంది, ఎవ్రీ బిట్ చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వచ్చేంత వరకు చాలా ఎక్సైటింగ్ ఉంది. తర్వాత ఏమైనా లాగ్స్ ఉంటాయి, అసలు లాగ్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. మూవీ ప్లస్ ఫస్ట్ సమంత గారే, చెప్పాయి కదా ఆమె హీరోయిన్ కాదు, ఈ మూవీకి హీరో. లాస్ట్ ఫైనల్ సీన్ విలన్ కి అండ్ సమంతకు పెట్టిన ఫైట్ సీన్ అయితే ఇంకా చాలా లాగ్ చేస్తారేమో అనుకున్నా. బట్ ఒక హీరోకి విలన్ కి ఎలా అయితే పెడతారో ఎండింగ్ అలా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ సాంగ్స్ గానీ, వాళ్ళ యాక్షన్స్ గానీ, ఓవరాల్ మూవీ గానీ, స్క్రీన్ ప్లే గానీ, మ్యూజిక్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్. అసలు చాలా అంటే చాలా బాగుంది. సమంత గారి యాక్షన్ హైలైట్. అసలు ఎక్కడ అలా ఇక్కడ బాగుంది కాదు, మూవీలో అసలు అటు కూడా కదలకపోతే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ చాలా మంచిగా హైలైట్ గా ఉంది మూవీ అయితే. రెండింటిని ఆమె చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. అంటే ఇంతవరకు సమంత గారి మూవీస్ ఒకలాగా అయితే ఇది నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింటానని నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. నిజంగా రోల్ లో తను పర్ఫామ్ చేయడం కాదు కానీ జీవించేశారు. తనకు ఏదైనా ఒక చిన్న రోల్ ఇస్తే కూడా మంచిగా పర్ఫామ్ చేస్తారు. అలాంటిది నెక్స్ట్ లెవెల్ కి తన కెరీర్ ని తీసుకెళ్ళి డెఫినెట్ గా నేనైతే 10 out of 100. డైరెక్షన్ నందిని రెడ్డి గారి డైరెక్షన్ ఆల్మోస్ట్ ఆమె టాప్ నాచ్. ఎవ్రీ టైం ఒక కొత్తగా మూవీని మన ముందుకు తీసుకొస్తారు. ఈసారి ఇంకొక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. హీరోని పెడితే అనే కంటే సమంత ఈ మూవీకి హీరో అని చెప్పా కదా, సో తనకంటూ ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటదబ్బా అంతే. ఇంకా ఎవరండి హస్బెండ్ క్యారెక్టర్ చూశాను. మా ఇంటి బంగారం ఉపేంద్ర అంటారు, కాంత సమంత అదరగొట్టింది. ఫైట్ కొంచెం సింక్ కావాలి, మళ్ళీ ఉపేంద్ర అంటారు, కాంత ఫైట్ మామూలుగా లేదు. సమంత
కానీ ఇలాంటి సినిమా నిజంగా సమంత గారు ఇంత యాక్టింగ్ ఏమి ఫైట్స్, ఏమి గన్ను పట్టడం, గన్ లోడింగ్ చేయడము, నిజంగా ఒక ఫ్యామిలీ మూవీ, ఒక ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా నేను పెద్ద మూవీ అంత ఎంజాయ్ లేదు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వుకున్నాను. శ్రీముఖి గారు కూడా కామెడీ పర్పస్ గానీ ప్రతి ఒక్కరు ఇందులో వంటలు చేసే క్యారెక్టర్ ఉంటుంది, ఆమె కూడా చాలా అంటే చాలా న్యాయం తెచ్చింది మూవీకి. ఈ మూవీలో జస్ట్ ఫ్యామిలీ పరంగా ఇంత బెస్ట్ మూవీ ఇస్తారని నేను అనుకోలేదు. నిజంగా ఒక రుద్రమదేవి కనిపించింది ఇక్కడ ఈ మూవీలో. అసలు నిజంగా ఫైట్స్, ఆ లోడింగ్, ఆ గన్ను వాడడము, ఒక్కొక్కరిని కొడుతుంటే మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ గానీ అసలు ఎలివేషన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ సినిమా ఎవరన్నా బాగలేదంటే మాత్రం మన కర్మ. నాకైతే బాగా నచ్చింది. నేనైతే 5కి 5 ఇస్తా. కానీ సమంత గారు లుకింగ్ గానీ, ఆమె ఫైట్స్ గానీ అబ్బా అసలు ఒక సింపుల్ గా ఉండి గిత్త భయం లేకుండా ఫైట్స్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక సైకో విలన్ లాగా చూపించారు. ఆ విలన్ మాత్రం అయితే చాలా బాగుండు. అతను ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ మూవీలో ఆ విలన్ కూడా చాలా న్యాయం చేసిండు. సమంత హస్బెండ్ ఎక్కువ ఫైట్ సీన్ లేదు, ఒక డాక్టర్ రోల్ ఉంది, సింపుల్ గా ఉంది. ఇందులో మెయిన్ హీరోయిన్ మొత్తం సమంతనే, మొత్తం సినిమా మొత్తం నడిపించింది అంటే మొత్తం సమంతనే. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మా ఇంటి బంగారం. జూన్ లో బంగారం అంటే మా ఇంటి బంగారమే. తర్వాత తెలిసింది ఆవిడ సంగతి అంతా. సమంత ఎలా అడుగుతో తెలిసింది. కోడళ్ళకి, తోటి కోడళ్ళకి, అత్తగారులకి, మాంగారులకి అందరికీ తెలిసింది. మంచిదమ్మ సమంత. సమంత సీనే బాగా ఉన్నది, బాగా కాపాడు దొంగల్ని బాగా చేశారమ్మా. అది క్రేజీ అండి, అది క్రేజీ. చాలా బాగా అనిపించింది, మనకు బాగా నచ్చింది. అందరినీ బాగా చూసింది, ఆ జట్టోళ్ళందరినీ మంచిగా చూసింది, మంచిగా మార్చింది అందరినీ. డాన్స్ బాగా వేసారు, పాటలు పాడింది. ఇంటికి వెళ్తాను. అడ్రస్ ఇస్తారా నాకు? అడ్రస్ ఉండాలి, ఇంటికి వెళ్తామని నేను వెళ్తాను. దగ్గరికి వెళ్ళానమ్మా, సొంతంగా దగ్గరికి వెళ్ళాను నేను. సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం ఏంది? ఏం నచ్చింది మీకు బాగా సినిమాలో? సమంత నచ్చింది. వాళ్ళ అత్తగారిని అందరినీ కాపాడింది, ఆర్తిచ్చింది. తర్వాత ఎలాగో ఉంటుంది, ఆ తర్వాత ఏమో అందరికి ఇలా ఉండదు ఇలా ఉండదు అనేవారు. కానీ తర్వాత పాటలు పాడటం, అందరిలో నేను అందరిని ఒకటి చేసేసింది, అందరిని ఒకటి చేసింది మంచిగా. అందరూ ఒకటి అయ్యారు. శ్రీముఖి తర్వాత ఆవిడికి ఏ వంటలు చేయడం చేత చెత్త, నేను బోల్ వంటలు చేసేస్తాను అనేదా. ఏ వంట చేస్తారు డైలాగే. ఈవిడే వంటలు బాగా చేసింది. సమంత అంటే బాగా నచ్చింది. మా చెడ్డోళ్ళు అందరూ మంచిగా చేసింది, మంచిగా చేసిన అత్త కోడళ్ళని అందరినీ. సమంత అంటే బాగా నచ్చిందమ్మా. ఈ అడ్రస్ ఇవ్వండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. సమంత ఇంటికి వెళ్తాను, సొంతంగా వెళ్ళాను, సొంతంగా చూసానమ్మా దగ్గరికి వెళ్ళి. ఇక్కడ కాదు, లోపల సొంతంగా చూసాను, ముద్దు పెట్టుకున్నానా, నా చేతులు పెట్టుకుందా అన్నిని. నాకు అందరినీ కాపాడుతుందమ్మా. మంచి గుణం, మంచిది, మంచి మనిషి. అందరినీ